సో 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలనే తరుణంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అమరావతి రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లు అనేది ప్రవేశపెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమరావతి రాష్ట్ర రాజధాని అనేసి బిల్లుకి ఆనాడు ఏకకంఠంగా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అమరావతికి 33,000 ఎకరాలు ఆనాడు టీడీపీ ప్రభుత్వం సేకరిస్తే 33,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 10,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి, అమరావతి అనేది ఇరికిరిగి నగరంగా ఉండకూడదు, సపోర్ట్ చేయలేదంటే 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు అమరావతి రాజధాని, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధాని, ఇదే ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఎన్నికలకు వెళ్ళి ఆనాడు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి దక్కనంత గౌరవం 175 సీట్లకు గాను 151 సీట్లు ప్రజలు ఇచ్చి ఆ రోజు గౌరవించారు. ఆనాడు క్యాపిటల్ పైన ఒక స్టాండర్డ్ లేకుండా నేను 3 రాజధానులు చేస్తాను, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అండ్ దెన్ కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తానని 3 స్టాండ్స్ తీసుకొని ఏ ఒక్క స్టాండ్స్ని కూడా ముందుకి తీసుకెళ్లకుండా 5 ఏళ్ళు కాలం గడిపిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు 2024 ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రజలంతా కూడా మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, అది అమరావతి రాజధాని కావాలని భావించి ఆనాడు కూటమి ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో 175 సీట్లకు గాను 164 సీట్లు ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించడం అనేది జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తానన్న విశాఖపట్నంలో కూడా ప్రజలంతా అధిక మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, 25 మంది పార్లమెంట్లో అత్యధిక పార్లమెంట్ మెజార్టీ వచ్చిన పార్లమెంట్ కూడా విశాఖపట్నం పార్లమెంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పూర్తిగా వదిలేసి మళ్ళీ కొత్తగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు మావిగన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్స్తో వచ్చి ఈ విధంగా మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉంది తప్పితే ప్రజలంతా కూడా ఫిక్స్ అయిపోయారు రాష్ట్రానికి రాజధాని అమరావతిని, దాన్నే డెవలప్ చేసుకోవాలి. ఈరోజు సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ బాగానే వస్తున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే అమరావతి అని నేనైతే భావిస్తాను. మరి అమరావతి అయినా కంప్లీట్ చేస్తారా? అసలు కూటమి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఇప్పటికీ కూడా అమరావతి కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ చేస్తారనే ఆశాభావం అయితే నాలో అయితే ఉంది. ఎందుకంటే అది క్యాపిటల్ స్క్రాచ్ నుంచి తీసుకురావాలి, ఒక రోజులో అయిపోయే పని కాదు. మనం ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక సంవత్సరం పైన టైం తీసుకుంటున్నాం, అలాంటిది ఒక క్యాపిటల్ కట్టాలంటే అది ఈజీ అయిన ప్రాసెస్ కాదు, టైం అనేది తీసుకుంటారు. స్లోగా ఒకటి ఒక స్టెప్ బై స్టెప్తో పూర్తిగా క్యాపిటల్ అయితే కంప్లీట్ చేస్తామని అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాదిగంతో ముందుకు వస్తే మరి నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తాడని అనుకుంటున్నాను. మరి ఈ విధంగా ముందుకెళ్తే ఒక క్లారిటీ లేని మనిషిగా ఒకసారేమో 3 రాజధానులు, ఒకసారి అమరావతి అని, ఒకసారి 3 రాజధానులు అని, ఈరోజు అమరావతి కాదు 3 రాజధానులు కాదు మావిగంతో అంటే ఆయనకే ప్రజల పట్ల కానీ ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే ఒక క్లారిటీ అనేది లేదని అయితే ఒకటి అర్థమవుతూ ఉంది. ఆయన క్లారిటీ లేనప్పుడు ఆయన కోట్లు వేయవలసిన ప్రజలకు కూడా క్లారిటీతో ఉన్నారు, వాళ్ళు ఎవరు కోట్ వేయాలో ఏంటనేసి నేనైతే భావిస్తాను. ఫైనల్గా ఏం చెప్తారు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, అది పర్టికులర్గా ఒకే దగ్గర ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి హైదరాబాద్ వద్దు, నేను ఎక్కడ కరీంనగర్ వరంగల్ చేస్తానంటే అవ్వదు కదా. అది ఒక రాష్ట్రానికి రాజధాని అనేది స్టాండర్డ్గా ఉండాలి. సో స్టాండర్డ్గా ఉండే రాజధాని ప్రజలకు కూడా కావాలి. సో ప్రజలు అనేవారు ప్రజెంట్ అయితే అమరావతిని రాజధాని అనుకున్నారు కాబట్టి ఆనాడు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారని నేనైతే చెప్తాను.